హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈసారి అయితే చాలా సినిమా అప్డేట్ అయితే తీసుకొచ్చాను. వాటి గురించి చకచకా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వీడియో కొద్దిగా లైక్ చేయండి. ఇక వీడియోలో అయితే అడుగుదాం అయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ అండ్ అట్లే మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ షూటింగ్ అయితే నవంబర్ నెలలో అయితే స్టార్ట్ అవుతుందంట భయ్య. ఈ మూవీ కేవలం 4 నెలలు మాత్రమే షూటింగ్ చేస్తారంట. తర్వాత 6 నెలలు మొత్తం విఎఫ్ఎక్స్ వర్క్ వాళ్ళకే ఇచ్చేస్తారంట. అదే కాకుండా ఈ మూవీలో భారీ వాటర్ సీక్వెన్స్ అయితే ఉందంట భయ్య. దానికోసం ఈ మూవీ వాళ్ళు 50 కోట్ల బడ్జెట్ పెడుతున్నారంట. అలాంటి గొప్ప సీన్ అయితే ఉంది ఈ మూవీలో. అదే కాకుండా వార్ 2 మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయం అయితే బయటకు వచ్చింది. ఈ మూవీ తెలుగు థియేటర్ రైట్స్ అయితే బీభత్సంగా పెరుగుతుంది భయ్య. ఏంటంటే 120 కోట్లంట. అయినా సరే ఈ మూవీని కొనడానికి చాలా మంది అయితే ముందుకు వస్తున్నారు. అలా ఎందుకు వస్తున్నారు అంటే ఈ మూవీలో కేవలం మన ఎన్టీఆర్ అన్న ఉన్నాడు. దాని కారణంగా ఈ మూవీకి అంత హైప్. అదే కాకుండా రజనీకాంత్ కూలీ మూవీ గురించి చాలా విషయాలు అయితే బయటకు వచ్చాయి. ఏంటంటే ఈ మూవీలో చాలా మంది లీడ్ యాక్టర్స్ అయితే ఉన్నారు భయ్య. అయితే ఈ మూవీలో నాగార్జున గారు చేసిన విలన్ రోల్ అయితే ఒక రేంజ్ లో అయితే ఉందంట భయ్య. మలయాళం యాక్టర్ అయితే ఒక పర్సన్ అయితే ఉన్నారు. అతని పేరైతే ఐడియా లేదు. కాకపోతే అతని చుట్టూ ఈ మూవీ మొత్తం తిరుగుతూ ఉంటుందంట. ఈ మూవీలో దాదాపు అన్ని ఇండస్ట్రీ నుండి ఒక్కొక్క పర్సన్ అయితే వచ్చారు భయ్య. ఈ మూవీ వార్ 2 మూవీకి బాగా పోటీని గెలుస్తుంది. ఈ మూవీ ఇంకో 2 నెలల్లో అయితే రిలీజ్ అవుతుంది. అయితే ఈ మూవీ చాలా మంది కొనడానికి డిస్ట్రిబ్యూటర్స్ అయితే రెడీగా ఉన్నారు భయ్య. విజయ్ తలపతి గారు లాస్ట్ మూవీ విజయ్ 69 మూవీ అయితే తీయబోతున్నారు. ఆ మూవీ టైటిల్ వచ్చి జననాయకన్. ఈ మూవీ వచ్చి భగవత్ కేసరికి రీమేక్. అయితే విజయ్ తలపతి గారు తీస్తున్న లాస్ట్ మూవీ కాబట్టి ఈ మూవీకి బీభత్సం డిమాండ్ అయితే పెరిగింది భయ్య. ఈ మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. అయినా సరే తమిళనాడులో అన్నమాట ఈ మూవీని కొనడానికి 150 కోట్లు అయితే పెడుతున్నారంట భయ్య. ఏంద్రా బాబు నాకు అనిపించింది. అదే కాకుండా దీంట్లో మమితా బైజు, పూజా హెగ్డే గారు అయితే ఉన్నారు. శ్రీ విష్ణు తన కెరియర్ ని సైడ్ యాక్టర్ గా అయితే స్టార్ట్ చేశాడు భయ్య. కాకపోతే తనకు నెమ్మదిగా అనమాట సక్సెస్ అయితే వస్తుంది. రీసెంట్ గా సింగిల్ మూవీ అయితే వచ్చింది. నవ్వలేక చచ్చిపోయాం భయ్య. మంచి కాన్సెప్ట్ తో అయితే దిగాడు. రీసెంట్ టైంలో అనమాట 3 సినిమాలు వరుస పెట్టి హిట్ కొట్టాడు అంటే అది మామూలు విషయం కాదు. శ్రీ విష్ణుకి అనమాట ఇక తిరుగులేదు అనిపిస్తుంది. డైరెక్టర్ లోకేష్ కనగరా సినిమా లైనప్ అయితే బీభత్సంగా ఉంది భయ్య. కూలీ మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖైదీ 2, ఈ మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత విక్రమ్ 2 లో చాలా లీడ్ యాక్టర్స్ అయితే వదిలారు. వాటిని కంప్లీట్ చేయాలి. తర్వాత సూర్య రోలెక్స్ మూవీ అయితే ఉంది భయ్య. ఈ మూవీ కూడా డబల్ పార్ట్ లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాస్టర్ 2 లేదా లియో 2 తీస్తారంట. ఒక హీరోకి ఇంకో సినిమాలో క్యామియో అయితే లేదంట భయ్య. కాకపోతే రిఫరెన్స్ అయితే ఉండబోతుంది. అదే కాకుండా డైరెక్టర్ లోకేష్ కనగరా గ్యాంగ్ స్టార్ మల్టీ స్టార్ మూవీ తీయాలి అనుకున్నారంట భయ్య. దీంట్లో రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ గారిని అయితే పెడుతున్నారు. కాకపోతే భయ్య ఈ మూవీ బడ్జెట్ బీభత్సంగా ఉండడం కారణంగా డైరెక్టర్ లోకేష్ కనగరా ఈ మూవీ ఇప్పుడు తీయను అనేది చెప్పేశారు భయ్య. దాని తర్వాత బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ లో అఖండ పార్ట్ 2 అయితే వస్తుంది భయ్య. బాలకృష్ణ గారికి బోయపాటి గారికి ఇచ్చిన గొడవ అయితే జరిగిందంట భయ్య. ఏంటంటే ఈ మూవీలో ఒక కొత్త రకమైన ఆయుధం అయితే తీసుకొచ్చారంట బోయపాటి శ్రీను గారు. దాంతో బాలకృష్ణ గారు ఈ ఆయుధం అసలు హిస్టరీలో లేదు, దాని కారణంగా ఈ ఆయుధం కనుక ఉంటే ఈ మూవీని ఎవరు చూడరు అనేది చెప్పారంట. దాంతో ఈ షో అయితే నడిచింది. అలాగే ప్రదీప్ రంగనాథన్ తెలుగులో 2 సినిమాలు అయితే తీయబోతున్నాడు భయ్య. లైక్ మూవీ అండ్ డ్యూడ్. అయితే భయ్య ఇతను తమిళ హీరో అయినా సరే తెలుగులో మంచి మార్కెట్ అయితే క్రియేట్ చేసుకున్నాడు భయ్య. హీరోగా 2 సినిమాలే తీశాడు. కాకపోతే ఆ సినిమాల్లో మంచి కాన్సెప్ట్ ఉండడం కారణంగా ఆడియన్స్ కి బాగా నచ్చేశాడు ఇతనైతే. దాంతో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళనమాట ఇతని సినిమాలకి ప్రొడ్యూసింగ్ మేమే చేస్తాం అని ముందుకైతే వచ్చారు. అదే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో విశ్వక్సేన్ భారీ బడ్జెట్ మూవీ అయితే తీయబోతున్నాడు. ఈ మూవీని ఏకంగా 9 లాంగ్వేజ్ లో రిలీజ్ చేయబోతున్నాడంట. పాన్ వరల్డ్ మూవీ అని చెప్పొచ్చు. అయితే ఈ మూవీలో హీరో అతనే, ప్రొడ్యూసర్ అతనే, డైరెక్టర్ కూడా అతనే అంట భయ్య. దాని కారణంగా ఈసారి అయితే ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని విశ్వక్సేన్ అయితే తెగ ట్రై చేస్తున్నాడు భయ్య. కాకపోతే చూడాలి ఎలా ఉంటుందో ఏంటో. అదే కాకుండా విశాల్ తమిళ ఇండస్ట్రీలో అతనికి మించిన బాడీ ఎవరికి లేదని చెప్పొచ్చు. కాకపోతే రీసెంట్ గా అనమాట ఒక టెంపుల్ కి ఈవెంట్ కి అయితే పోయాడు భయ్య. అక్కడ అనమాట అందరి ముందు కుప్పకొలిపోయాడు. దాంతో కొన్ని రూమర్స్ బాగా లేసాయి. ఏంటంటే విశాల్ కి కొత్త రోగం ఏదో వచ్చింది, దాని కారణంగా ఈ రకంగా అయిపోతున్నాడు అనేది చెప్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీకి షూటింగ్ డేట్స్ అయితే ఇచ్చారంట భయ్య. రేపటి నుండి అనమాట అతను షూటింగ్ లో అయితే జాయిన్ అయిపోతున్నాడు. దాదాపు ఈ మూవీని అనౌన్స్ చేసి 3 years పైన అవుతుంది. ఇన్నాళ్ళగా అనమాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ గా షూటింగ్ డేట్స్ ఈ మూవీకి ఇచ్చాడంటే అది మామూలు విషయం కాదు. అదే కాకుండా అమీర్ ఖాన్ గారు మహాభారత మూవీ అయితే తీయబోతున్నాడు. దీంట్లో అర్జునుడిగా మన అల్లు అర్జున్ అయితే తీసుకోబోతున్నారంట భయ్య. అల్లు అర్జున్ దీనికి ఒప్పుకుంటాడో లేదో చూడాలి మరి. కాకపోతే వేరే లెవెల్ మూవీ ఇదైతే. విజయ్ దేవరకొండ రష్మిక కాంబినేషన్ లో ఇంకో మూవీ అయితే రాబోతుంది భయ్య. VD15. ఈ మూవీ బడ్జెట్ 450 కోట్లంట. ఇది పూర్తిగా పిరియాడిక్ బ్యాక్డ్రాప్ తో విజయ్ దేవరకొండ డబల్ రోల్ లో రాయలసీమలోని యోధుడు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించే క్యారెక్టర్ అయితే ఉంటాడంట. పూర్తిగా రాయలసీమ స్లాంగ్ లో అయితే విజయ్ దేవరకొండ అయితే మాట్లాడతాడంట ఫ్రెండ్స్. అలాగే ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించింది అనేది లైక్ చేసి కొద్దిగా సపరేట్ చేయండి.